హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో కలాకండ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. కేవలం పాల పౌడర్ ఉంటే చాలు, చాలా సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చు. చూడండి, చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత బాగుందో. తప్పకుండా ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది. ఒక పాల పౌడర్ ఒక్కటి తెచ్చుకున్నారంటే సింపుల్గా చేసుకునే ఈ స్వీట్ రెసిపీని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. 1-2 ఎక్కువే లాగించేస్తారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. ముందుగా స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అడుగు మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి. మీరు స్టీల్ అయినా పర్వాలేదు, ఇలా నాన్ స్టిక్ తీసుకున్నా పర్వాలేదు, కానీ అడుగు మాత్రం మందంగా ఉండాలి. ఇప్పుడు దాంట్లోకి 2.5 కప్పుల పాల పౌడర్ వేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి. 2.5 కప్పుల మిల్క్ పౌడర్ వేసుకోవాలి. చూడండి, ఏదైనా 1 కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి. దాంతోనే మిగతావన్నీ కూడా వేసుకోవాలి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు పంచదార వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 కప్పు పాలు, పచ్చిపాలు తీసుకోవాలండి. కాచి చల్లార్చినవి కాదు, పచ్చిపాలే వేసుకోవాలి. వెన్న ఉంటుంది కదా పాలల్లో, సో అందుకని పచ్చిపాలే వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా విస్కర్తో కలుపుకోండి, ఉండలు అనేది లేకుండా నీట్గా కలిసిపోతుంది. ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక మనకు కన్సిస్టెన్సీ అనేది తెలిసిపోతుంది. ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకున్నాక చూడండి, ఇలా సైడ్లు కూడా ఏమీ లేకుండా నీట్గా కలుపుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు పూర్తిగా కలిసిపోయింది కదా, ఉండలు లేకుండా మిల్క్ పౌడర్ కూడా. ఇప్పుడు దీనిపైన స్టవ్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవాలి. మీరు కొంచెం ఫ్లేమ్ పెద్దగా పెట్టినా అడుగుకు మాడిపోతుంది, కాబట్టి పాల పౌడర్ కదా తొందరగా మాడిపోతుంది. సో అందుకని లో ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి. 10 నిమిషాల్లో మనకు స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ఇలా కలుపుతూ ఉండగానే దగ్గర పడుతూ ఉంది. చూడండి, నేను స్టేజీలుగా చూపిస్తున్నాను. ఇలా దగ్గర పడుతున్న కొద్దీ ఇలా ఉంటుంది. ఈ కలాకండ్ చేయాలంటే చాలా మందికి పెద్ద పని అనుకుంటారండి. పాలను విరగొట్టడం చేయడానికి ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అనుకుంటారు. టైం కూడా ఎక్కువ పడుతుంది పాలతో చేస్తే. ఇలా పాల పౌడర్తో కనుక చేశారంటే మనకు ఎక్కువ టైం పట్టదండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది స్వీటు. ఇలా కొంచెం దగ్గర పడ్డాక నెక్స్ట్ దీంట్లోకి ఇలాచీ పొడి వేసుకున్నానండి. అది వీడియో క్లిప్ మిస్ అయింది. 1 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని చూడండి, ఇలా కలుపుతూ ఉండగానే ఈ విధంగా రావాలన్నమాట. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయితే మనకు ఆల్మోస్ట్ స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని నేను ఇక్కడ కేక్ బౌల్ తీసుకున్నానండి. దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. మీరు కావాలంటే స్టీల్ అయినా లేదంటే గాజు బౌల్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాచులతో ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. దీనిపైన మూత పెట్టేసి మీరు కావాలంటే దీనిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడే నేనైతే ఇప్పుడు వేయట్లేదండి, లాస్ట్లో వేసుకుందామని. చూడండి, ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే కంప్లీట్గా చల్లారిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ చాక్తో ఇలా సైడ్లంతా తీసేసుకోవాలి. మనం కేక్ని ఎలా అయితే చేస్తామో అలా డిమోల్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్ పెట్టి ఉల్టా చేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తుందండి. మనకు అసలు ఆల్రెడీ నెయ్యి అప్లై చేసుకున్నాం కాబట్టి చాలా సింపుల్గా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన దీన్ని మనము నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాకుకి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని కట్ చేసుకోండి, చాలా ఈజీగా కట్ అవుతుంది. ఇలా నేను పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాక చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పీసెస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కట్ అయ్యాయి చూడండి. దీన్ని ఇప్పుడు నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీనిపైన నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. మీకు నచ్చినవి వేసుకోండి. మీరు కావాలి అంటే బాదం ఒకటే పెట్టుకోవచ్చు, లేదంటే కాజు పెట్టుకోవచ్చు. నేను అన్నీ కలిపి కొంచెం క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుందండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇంకెందుకంటే ఆలస్యం, ఈసారి మీ ఇంట్లో వాళ్ళకు ఈ స్వీట్ని తప్పకుండా చేసి పెట్టండి. చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి. అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్